సో ఇప్పుడు చూసే మాన్సూన్ సీజన్లో ఫీవర్స్ అనేది చాలా కామన్. సో నంబర్ ఆఫ్ అడ్మిషన్స్ పెరగడం హాస్పిటల్లో అవన్నీ చూస్తాం. సో దాంట్లో మోస్ట్ కామన్గా చూసేది వైరల్ ఇన్ఫెక్షన్స్. సో అందులో కూడా డెంగ్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో డెంగ్యూతో పాటు ఇంకా వేరే రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తూ ఉంటాం. లైక్ చికెన్ గున్యా ఫీవర్ కానీ కోవిడ్ ఇన్ఫెక్షన్స్. సో ఇవన్నీ ఏంటంటే వైరల్ ఇన్ఫ్లుయెన్జా వైరసెస్, ఇవన్నీ వైరల్ ఫీవర్స్ కిందే వస్తాయన్నమాట. సో వైరల్ ఫీవర్స్కి ఏంటి అని అంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఉండదు. సో వైరల్ ఫీవర్ వస్తే లైక్ డెంగ్యూ కానీ చికెన్ గున్యా ఇవన్నిటికీ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది. సో నార్మల్ ఫీవర్కి వైరల్ ఫీవర్కి ఫస్ట్ 3 డేస్లో యూజువల్గా మేజర్ సిమ్టమ్స్ డిఫరెన్స్ ఉండదు. బట్ వైరల్లో ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్తో పాటు ఎక్కువ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, మజిల్ పెయిన్స్ అండ్ హెడేక్ విత్ కొంచెం ఐ రెడ్నెస్ ఉండడము, బాడీ కొంచెం ఫ్లషింగ్ లాగా ఉండడం, ర్యాషెస్ ఉండడం. సో ఇవి కామన్గా వైరల్లో ఉంటుంది. వైరల్ కాకుండా వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి వాళ్ళకి ఫీవర్తో పాటు ర్యాషెస్ అనేది అంత కామన్గా చూడం. జాయింట్ పెయిన్స్ అండ్ ర్యాషెస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో అంత కామన్గా ఉండదు. సో వైరల్ ఇన్ఫెక్షన్స్లో జాయింట్ పెయిన్స్ ఇంకా ర్యాషెస్ కామన్గా చూస్తాం అనమాట. సో దాంట్లో ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గడం, లైక్ డెంగ్యూ ఇంకా చికెన్ గున్యాలో ప్లేట్లెట్స్ తగ్గడము అండ్ సిమ్టమ్స్ ఎక్కువ రోజులు ఉన్నాయి, లైక్ మోర్ దాన్ 5 days ఉన్నాయి అంటే సివియారిటీ ఎక్కువ ఉండడం అనేది తెలుస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళకి కొంతమందికి హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది, బ్లడ్ టెస్ట్ అనేది అవసరం పడతాయి. వైరల్లో కూడా లూజ్ మోషన్స్, వామిటింగ్స్, కడుపు నొప్పి కూడా ఉంటాయి. బట్ అది యూజువల్గా ఏంటంటే ఫస్ట్ 2-3 daysలో అవి తగ్గిపోతాయి. సో వైరల్ ఫీవర్స్లో ఏదైనా కానీ 3 to 5 daysలో సిమ్టమ్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మెజారిటీ వాళ్ళకి. సో బియాండ్ 5 days కూడా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే వైరల్తో పాటు వేరే కారణాలు కూడా చూసుకోవాలి. లైక్ మనము టైఫాయిడ్ కానీ ఆర్ మలేరియా కానీ, సో ఇవన్నీ కూడా వేరే కారణాల కింద వస్తాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్. సో అన్నిట్లో కూడా ఫస్ట్ 3 days ఫీవర్తో పాటు చలి, జ్వరం ఇవి ఉంటాయి. వైరల్లో ఏంటంటే జాయింట్ పెయిన్స్, ర్యాష్, కొంతమందికి వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇవి ఉంటాయి. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే జాయింట్ పెయిన్స్ అండ్ rashes.